మీరు ఎన్నో రకాల కేక్స్ ని ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఈ మలై కేక్ రెసిపీని ట్రై చేయండి. సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ 4 కోడిగుడ్లు తీసుకొని ఎగ్ వైట్ ఇంకా యోగ్ ని సెపరేట్ చేసి ఎగ్ వైట్ ని ఒక బౌల్ లోకి తీసుకుని బాగా బీట్ చేయండి. ఎగ్ వైట్ ఇలా బాగా బీట్ చేసిన తర్వాత దీంట్లో కనుక పౌడర్ షుగర్ ని వేసి బాగా బీట్ చేయండి. సెపరేట్ చేసిన ఎగ్ యోగ్ ని వేసేసి ఒకసారి కలిపి మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ ని వేసి బాగా బీట్ చేయండి. దీంట్లో 1 కప్ మెల్టెడ్ బటర్ కూడా వేసి బాగా బీట్ చేయాలి. స్టైనర్ తీసుకొని దాంట్లోకి 1 కప్ మైదా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ని వేసి చెల్లించండి. ఫస్ట్ సగం పిండి వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలిపిన తర్వాత మిగతా సగం వేసి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బ్యాటర్ లో లమ్స్ లేకుండా కన్సిస్టెన్సీ స్మూత్ గా ఉంటుంది. కేక్ మౌల్డ్ లోపల బటర్ రాసి ఇలా మైదాని డస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా బటర్ పేపర్ వేయాల్సిన అవసరం లేదు. కేక్ మౌల్డ్ నుంచి ఈజీగా డిమోల్డ్ అవుతుంది. కేక్ మౌల్డ్ లో బ్యాటర్ వేసి ఫిల్ చేయండి. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన కడాయి లోపల స్టాండ్ ని పెట్టి కేక్ మౌల్డ్ ని పెట్టేసేయండి. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో కేక్ ని బేక్ అవనివ్వండి. టూత్ పిక్ క్లీన్ గా వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిందని అర్థం. మలై కేక్ కోసం ఇప్పుడు మలై ప్రిపేర్ చేసుకుందాం. 3 కప్పుల పాలని బాగా మరిగించి పొంగేంత వరకు వెయిట్ చేయండి. పాలు బాగా మరిగిన తర్వాత దీంట్లో 1 కప్ మిల్క్ మేడ్ ని వేసి బాగా మిక్స్ చేయండి. మీకు నచ్చితే కొద్దిగా సాఫ్రాన్ ఫుడ్ కలర్ ని యాడ్ చేయండి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించి కేక్ పైన వేయాలి. వేడి వేడి మలైని చక్కగా కేక్ లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి గార్నిష్ చేయండి. అంతేనండి. ఫ్రిడ్జ్ లో పెట్టేసి కూల్ గా సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.